పొలిటికల్ పదం విన్నాను కాబట్టి అట్లాంటి పొలిటీషియన్స్ కూడా ఎవరైనా తగిలారా? తగిలారు. అఫీషియల్గా అడగరు కదా, అన్అఫీషియల్గా అడుగుతారు. ఉన్నారు అంటే నాట్ ఇన్ పొలిటీషియన్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ఒక లెవెల్లో ఉన్న యాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ బిజినెసెస్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీస్లో? ఎస్. హీరోల ఫ్యామిలీస్లోనా? హీరో అంటే 2-3 హీరోలు నాకు తెలుసు కాబట్టి, పేర్లు చెప్పలేదు కాబట్టి, చెప్పలేము కూడా కాబట్టి. సో బిజినెస్ చేస్తున్నారు. నన్ను కూడా జాయిన్ అవ్వమన్నారు. నేను అవ్వలేను అని చెప్పి రిజెక్ట్ చేశాను. అదొక బిజినెస్గా అయిపోయిందండి. అంటే మనము ఎప్పుడు ప్రాస్టిట్యూషన్ అని వాళ్ళని తక్కువ చేస్తాం కానీ అఫీషియలీ ప్రాస్టిట్యూషన్ మనం పట్టించుకోము. అవును, వాళ్ళు అన్అఫీషియల్గా ఉన్నారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, ఇంతసేపు వస్తారు పోతారు, అయిపోయింది. బట్ ఒక బ్లాక్ షిప్ లాగా ఇండస్ట్రీలో ఉండి నా తమ్ముడో నా భర్తనో ఎవరో నా కొడుకో ఉన్నారు అని వాళ్ళు వెనకాల బిజినెస్ చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద హీరోల ఫ్యామిలీస్ మనం వాళ్ళని పట్టించుకోమే. రైడ్లో పట్టుకున్నారంటారు, వాళ్ళ పేరు రివీల్ చేయమే. అంటే వీళ్ళని దాచిపెడతాం, వాళ్ళని ఓపెన్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఏమి ఉండరు కాబట్టి. లేనోడు తాగితేనేమో తాగబోతు అంటారు, ఉన్నవాడు తాగితేనేమో ఫ్యాషన్ అంటారు. లేనోడు తాగి బయటకు వస్తే ఎందుకు వచ్చావురా రూల్స్ రెగ్యులేషన్ అంటాడు, ఉన్నవాడు తాగి వస్తే సార్ ప్లీజ్ సార్ వెళ్ళండి సార్ అంటారు. అది అదే డబ్బుని బట్టి, హోదాని బట్టి, మర్యాదలు. డబ్బుని బట్టి ఇది మాత్రం నిజం అండి. డబ్బు ఉంటే మీరు తప్పు చేసిన జనాలకు ఒప్పుకునేలాగా మిమ్మల్ని చూపించుకోవచ్చు. అదే మీరు డబ్బు లేదు అంటే ఇంకా మిమ్మల్ని అసలు కుక్క కన్నా హీనంగా చూస్తారు. బిగ్ బాస్ లో కూడా అదే జరిగింది కదా ఈ మధ్యన. అదే మరి మీ అనుభవాలన్నింటిని కలిపి రంగరించి ఒక మంచి పుస్తకమో లేకపోతే ఏదో రాయొచ్చు కదా. యాక్చువల్లీ నేను ఆల్రెడీ బుక్ అమ్మ పేరు మీద స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశారా? అమ్మ పేరు మీద స్టార్ట్ చేశాను. ఎందుకంటే నా లైఫ్ నిజంగానే చాలా స్టోరీస్. అంటే అమ్మ పేరు మీద ఎందుకు? నాకు తల్లి ప్రేమ తెలియదు కాబట్టి అమ్మ నుంచి స్టార్ట్ చేశాను. తర్వాత నాన్నని ఇంక్లూడ్ చేయాలి. లవ్ మ్యారేజ్ వాళ్ళది. మీ అమ్మ నాన్నదా? లవ్ మ్యారేజ్. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, రెడ్డిసే ఒప్పుకోలేదు. బట్ ఏంటంటే ఇంకా ఏంటి వాళ్ళ జీవితంలో మీరు చూసింది ఏంటి అసలు? నేనేం వాళ్ళని చూడలేదు, విన్నాను. వాళ్ళు చాలా స్ట్రగుల్స్ అయ్యి మ్యారేజ్ చేసుకొని ఓన్గా స్టార్ట్అప్ చేసి కోట్లలో సంపాదించాడు నాన్న. ఉన్నాయి ప్రాపర్టీస్ బాగా. బట్ నేను ఏది ఆశించకుండా బయటకున్నా. వాళ్ళది 1 రూపీ కూడా ఇంతవరకు తినలేదు నా ఊహ వచ్చినప్పటి నుంచి. వద్దు కూడా. మీ గురించి ఆయనకి తెలుసు కదా మీ నాన్నగారికి? నాన్నగారు కూడా లేరు. అమ్మ నాన్న కీసరాకి వెళ్ళే రూట్లో చనిపోయారు నాకు 8 months ఉన్నప్పుడు. ఎట్లా చనిపోయారు వాళ్ళు? యాక్సిడెంట్లో చనిపోయారు. అరే మరి పెద్దనాన్న వాళ్ళు. పెద్దనాన్న వాళ్ళు నన్ను చూసుకోలేదు. యాక్చువల్లీ పిన్ని వాళ్ళు చూసారు. పెద్దనాన్న వాళ్ళు ఏంటంటే కంప్లీట్లీ వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మీరు ఎంతమంది అక్క చెల్లెళ్ళు? నేను ఒక్కదాన్ని. నేను ఒక్కదాన్ని. అమ్మ నాన్నకి ఒక్కదాన్ని. వాళ్ళ మ్యారేజ్ అయ్యాక నేను, తర్వాత యాక్సిడెంట్.